అధికారుల ద్వారా ఇలాంటి మంచి సందర్భంలో ఒక వేదికను ఏర్పాటు చేసి తొలిగా మాట్లాడే అవకాశం ఇచ్చిన దీని విలువ తెలుసుకున్న రమేష్ రెడ్డి గారి దంపతులకి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీకు నేను ఒక గోవు గురించి ఒకటి చెప్తాను. మీలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నిద్రపోతున్నప్పుడు గురక, స్నోరింగ్ అంటారు కదా, మైగ్రెయిన్, సైనస్, థ్రోట్ ఇన్ఫెక్షన్, నిద్రలేమి ఉన్న వాళ్ళకి నాభిలో వేసుకోవాలి. ఇది తతిమ అన్నిటికీ కుడి ఎడమ ముక్కులో పడుకునే ముందు ఇది వేసుకుని 5 times ఇలా ప్రెస్ చేయాలి, లెఫ్ట్ రైట్. ఎవరికి గురకుందో అనేది మీకు తెలియదు, పక్కన వాళ్ళకి తెలుస్తుంది కదా. వాళ్ళ కోసం మీరు తీసుకోండి. నేను 5 గిఫ్ట్గా తీసుకొచ్చాను. ఇది ఆవు అంటే ఏంటో మీకు అర్థమైపోద్ది, ఆవు ఎంత గొప్పదని. మనం అందరం ఎవరిని పూజిస్తాం? కృష్ణ భగవాన్ని కదా. కృష్ణ భగవానుడు ఎవరిని పూజిస్తాడు? గోవును పూజిస్తాడు. మనం కృష్ణుడితో ఆగిపోయాం. కృష్ణుడు అలా ఇష్టపడడు. ఆయన్ని పూజిస్తే ఆయన ఏమి ఇష్టపడడు మిమ్మల్ని. మీరు గోవును పూజిస్తే కృష్ణుడు మిమ్మల్ని ఇష్టపడతాడు. అందుకని ఇలాంటివి చేయండి. వెండి గిన్నెలో, మీ ఇళ్లలో పాతకాలం వెండి గిన్నె ఉంటే దాంట్లో దేశవాళీ ఆవు పాలు కాసిన తర్వాత వెండి గిన్నెలో పెట్టి తోడి పెట్టండి. ఆ పెరుగు గర్భిణీలకి తినిపిస్తే 18 రోజుల్లో మెడ నుంచో పెడతాడు. చెయ్యి వేయక్కర్లేదు వెనకాల. పాపైనా బాబైనా 18 daysలో మెడ నుంచో పెడతారు. వీళ్ళకి అంతర్మదనాలు ఉండవు. చాలా క్లారిటీగా ఉంటారు లైఫ్లో. భయాలు తెలియదు. ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు. ఈ గుణాలన్నీ వెండి గిన్నెలో ఆవు పెరుగు తినిపిస్తే వస్తుంది. కులాకార్ రైసు 5 kgs నెలకి తినగలిగితే, కేజీ దేశవాళీ ఆవు నెయ్యి తినగలిగితే 3 kgs పిల్లలు పుడతారు. ఇంటి దగ్గరే పుడతారు. ఇది మన భారతదేశం. ఈ ప్రయోగం మీ అందరికీ చెప్పేటప్పుడు నాగసముద్రం అనే గ్రామం, దారూరు మండలం, వికారాబాద్ జిల్లాలో 18 నెలల పాటు అక్కడ ఉన్న మహిళలకి ప్రతి నెల 12 మందికి నేను ప్రయోగం చేసిన తర్వాతే మీ ముందు మాట్లాడుతున్నాను. అందరి ఇళ్లలో 3 kgs, 3.5 kgs పుట్టారు. ఇలాంటి విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. సమయం తక్కువ ఉన్నది. ఈ అవకాశం ఇచ్చిన అధికారులందరికీ, మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఇక్కడ గంజి తీసుకొచ్చాం. ఈ గంజి అనేది ఇప్పుడు ఈవిడ చాలా బాగా మాట్లాడారు.